వచ్చిన బిడ్డల కొరకై స్తోత్రాలు. ఈ దినం కూడా మీరు మమ్మల్ని సజీవుడిచ్చినందుకు స్తోత్రాలు. సింహాసనాసీనుడమైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, కెరూబుల మీద ఆసీనుడమైన ప్రభువు మీకు స్తోత్రాలు. దేవా, మీరు సెలవించినట్లుగా ఇదిగో దేవుని నివాసం మనుషులతో ఉన్నదని ప్రభువ, మీరు వాళ్ళని నివసించడానికి ఇష్టపడుతూ చాలా స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, మరి ప్రార్థన కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరచును, పరిశుద్ధపరచును, నూతనపరచును, మా హృదయాన్ని అనుకూలపరచును, మమ్మల్ని కరుణించును ప్రభు. అనేక ఆత్మల కొరకై మేము కూడా మా పితరుల వంటి స్వభావంతో ప్రార్థించటకు మమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని వందనాలు చెల్లించుకుంటూ కనిపించి కనపరాకుండా పనిచేసే శక్తులను కార్యాలు బంధించుకుని మీ సన్నిధి మాతో ఉంచమని మీ రక్తం మాపై ప్రోక్షించుకుని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య కలిసి పాడుతున్నాం. శక్తి నుండి నావానిపై కుమ్మరించును ఆ ప్రభువే, నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే, నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే.
ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై సహోదరులమైన మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించినట్లుగా ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ దినం కూడా మనందరూ సజీవులు ఉంచాము. ఈ దినం చూడక చాలామంది మరణించారు. దేవుడు మనందరినీ కూడా సజీవులు ఉంచాడు. ఎందుకు సజీవుడు ఉంచాడంటే సజీవుడైన దేవుని యొద్ద మరి మృతులైన వారి నిమిత్తం ఆత్మలో మృతత్వంలో ఉన్న ఆత్మల నిమిత్తం మనము ప్రార్థించాలని ప్రభు మనం ఆశించి నడిపించాం. మరి మనం సిద్ధపడి ప్రభుతో మాట్లాడటకు సమ్మతి పడి ప్రార్థించినట్లుగా సహాయకరంగా వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనము మొదటి నుంచి 7 వచనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు కలిసి చదువుకుందాం. 7 వచనం కలిసి చదువుకుందాం. చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయ అంచుల దేవాలయం ఎన్నుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుండిరి. వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య
నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులార చూసిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తన బలిపీఠ మీద నుండి కారు తీసిన నిప్పును చెలపెట్టుకొని నా ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అని నేను ప్రార్థన చేసుకున్న ప్రభు సహాయం కొరకై. ప్రేమగల తండ్రి స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రభు సన్నిధి మాతో వాక్యము మీది ప్రభు, మీరు మా దేవుడు, మేము పరిశుద్ధుడు, మాకు అవసరమైన మాటను అనుగ్రహించు. మా యొక్క స్థితిని మీరు చూచి ఆదుకొని మేము హెచ్చరించి మేము సరిచేసి మేము నూతనపరిచి మీ కొరకైన బిడ్డలుగా జీవించడం తగిన శక్తి కలిగి మేము జీవించడం ఆయత్తపరచుకొని అన్నాలు చెల్లించుకుని దగ్గరగా దూరంగా ఉన్న బిడ్డలందరినీ బలపరిచి వారి పునరుద్ధరణ శక్తిని మీరు అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం మరి 6వ అధ్యాయం. మరి ఇక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయ అంచులు దేవాలయం నిండుకొనెను. ప్రార్థన కొరకే మనం మీకు బాగా చదువుకుంటూ వచ్చాను. ఇక్కడ రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత యెషయా మరి ఇక్కడ ఒక దర్శనం చూశాడు. ఏంటిది? అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే మరి దేవుడు మరి ఎంత ప్రభావం కలిగిన దేవుడు ఇక్కడ తెలియబడతా ఉంది. అంటే అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడు. అందుకే మనందరికీ తెలుసు, మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేస్తూ వచ్చాడు? అరణ్యంలో నడుస్తూ వచ్చాడు కదా. వారికి ముందుగా ఒక మందసం, మరి యొక్క ఇశ్రాయేలీలు మరి ప్రయాణాలలో వారికి ముందుగా మందసం ఏమవుతూ వచ్చింది, మరి ముందుగా సాగుతూ వచ్చింది. ఆ మందసాన్ని బట్టి వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. మనందరికీ తెలుసు. మరి ఈ యొక్క మందసము గురించి నిర్గమకాండంలో రాయబడతా వచ్చింది. మన 3 దినాల మీటింగ్లో కూడా మనం వింటూ వచ్చాము. అయితే ఈ మందసము మరి ఎవరు చేశారు అని రాయబడింది బైబిల్లో. అంటే చూడండి, మరి ఈ మందసం దేంతో తయారు చేయబడిందని మనకు తెలుసు, విన్నాం కదా. చెప్పండి, దేంతో తయారు చేయబడింది? ఆ తుమ్మకర్రతో. కనుక ఈ తుమ్మకర్రతో తయారు చేయబడింది. అంతేకాదు, ఆ దినాల్లో ఇశ్రాయేలీలు ఆ యొక్క మందసాన్ని ఏం చేస్తూ వచ్చారు? మరి ఆ మందస్సును కదిలినప్పుడు వారు కూడా మరి వారికి ముందుగా ఈ మందస్సు నడుస్తూ వచ్చింది. మంచిది. నిర్గమకాండంలో ఈ మందస్సు గురించి, ప్రత్యక్ష గుడారం గురించి, ఆ యొక్క కరుణాపీఠము అన్నీ కూడా రాయబడతా వచ్చింది. అంతేకాదు, మరి రాయబడతా వచ్చింది ఈ యొక్క మందస్సును దేంతో మరి పొదిగించారు? చెప్పండి. బంగారుతో పొదిగించారు. అయితే మరి అంతేకాదు, ఆ దినాల్లో మరి దేవుడు మోషేతో మరి ఎక్కడ మాట్లాడుతూ వచ్చాడు? మొట్టమొదట మండుతున్న పొదలో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత దేవుడు సినాయి పర్వతం మీదకి రమ్మంటూ వచ్చాడు. తర్వాత అంతేకాదు, మరి దేవుడు తన ప్రజలతో మందస్సును ముందుగా వెళ్తూ వచ్చింది. అయితే అక్కడ కొలతలు కూడా రాయబడతా వచ్చినాయి. అయితే మనం అంతా వివరంగా ధ్యానించుకోగానే ప్రార్థన కొరకు మనం ముందు కొనసాగుదాము. అయితే రాయబడతా వచ్చింది, ఈ యొక్క మందస్సమును ఎవరు మరి చేస్తూ వచ్చారని నిర్గమకాండంలో రాయబడతా వచ్చిందంటే, మరి బెసలేలు మరి మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా తను చేస్తూ వచ్చాడని రాయబడింది. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం
ఆ, చూడండి, నిర్గమకాండం మనకు అర్థమైందని 31వ అధ్యాయం, నిర్గమకాండం 31వ అధ్యాయం. ఆ, 31వ అధ్యాయం. సరే, 2:7 చూడండి. చూడుము, నేను యూదా గోత్రములు ఊరు మనవడను ఊరు కుమారుడనైన బెసలేలను మన పేరు గల వారిని పిలిచి తిని 7 ప్రత్యక్ష గుడారమును, సాక్షికు మందస్సును, దాని మీద ఉన్న కరుణాపీఠములను, ఆ గుడారపు ఉపకరణలన్నిటినీ. కనుక ఈ యొక్క బెసలేలు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క పనిలో మంచి వివేకం కలిగి మరి ఈ యొక్క మందసం దేవుడు చెప్పినట్లుగా మరి చేస్తూ వచ్చాం. ఎందుకు ఇక్కడికి వచ్చాము మనం అంటే, ఇక్కడ యెషయా మరి దేవుని ఎలా చూస్తాడు? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా చూస్తా ఉన్నాడు. అంటే మరి ఆ దినాల్లో మరి ఉన్న ఆ దేవుడు మరి నిజంగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నడుస్తూ వచ్చారు. ఆ మందసం ఉండడం ద్వారానే వారికి వారి జీవితంలో జయిస్తూ వచ్చారు, విజయం పొందుతూ వచ్చారు. మనందరికీ తెలుసు, యెహోషువ దినాల్లో మరి ఎరుకో గోడలు కూల్చబడాలి అంటే వారి మధ్యలో ఏముంది చెప్పండి? మందసం ఉంది. ఈ మందసం ఏదో కాదు కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుడే మందసం. కనుక దేవుడు ఎవరి హృదయంలో ఉంటారో మనందరికీ తెలుసు, బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మరి ఈ ఎరుకో, ఈ పట్టణం అంతా కూడా కూల్చబడాలి, ఎరుకో గోడలు కూల్చబడాలి అంటే వారి మధ్యలో యెహోషువ వారి మధ్యలో ఏముంటూ వచ్చింది? దేవుని యొక్క మందస్సం ఉండవచ్చు. అంటే మానవుని హృదయంలో కూడా పాపం అనే గోడ ఉంది. అందరికీ తెలుసు, దేవునికి మానవులకు మధ్యలో ఏముంది చెప్పండి? పాపం అనే గోడ ఉంది. ఈ గోడ కూల్చబడాలి అంటే మరి దేని ద్వారా కూల్చబడుతుంది? దేవుని యొక్క వాక్కు చేతని, దేవుని యొక్క సన్నిధి చేతని, దేవుని యొక్క మరణ పుస్తకం చేతని, దేవుని యొక్క ప్రశస్తమైన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు యవన రక్తం చేతనే ఏమవుతుందో చెప్పండి? ఆ పాపం అనే గోడ కూల్చింది. ఇప్పుడు మానవులకి ఏముంటుంది? విజయం ఉంటుంది, జయిస్తుంది. వాళ్ళు ఏ రీతిగా ఆ మందసం ఉండడం ద్వారా ఆ ఎరుకో గోడలను వారు ఆ పట్టణాన్ని వాటిని కూలుస్తూ వచ్చారు. మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి చోటిచ్చినప్పుడు మనం కూడా దేవుణ్ణి ఏం చేయగలము? నేరుగా చూడగలము. దేవుణ్ణి ఎరగని ప్రజలు చాలామంది ఇంకా నేటికి సెలవు గురించి ధ్యానించి చెప్పినప్పటికీ, ఆయా రీతిలుగా వాక్యము మనకు సమృద్ధిగా ఉన్నప్పటికీ అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగని వారుగా ఉన్నారు. ఎందుకంటే అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీ దోషములు ఆయనకి ఎలా ఉన్నాయి చెప్పండి? అడ్డముగా వచ్చింది. ఎక్కడున్న మాట? యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరక వినట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు, విననేరక వినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా వచ్చాయి చెప్పండి? అడ్డముగా వచ్చాయి. ఉదాహరణకు మనము నడుస్తూ ఉన్నాం, బాగా నడుస్తూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా అడ్డంగా వచ్చినప్పుడు, కర్ర, ఒక వస్తువు ఏదైనా, ఏమవుతుంది మనిషి చెప్పండి? ఏమవుతుంది? ప్రయాణం ఆగుతుంది, దన్నమని వెంటనే ఏమైపోతారు? పడిపోతారు. అలాగనే బైబిల్లో ప్రభు ఇక్కడ రాయబడతా వచ్చింది వాక్యంలో, రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. కనుక ఈ యొక్క మరి దోషములు అడ్డముగా వచ్చాను. నేటికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగకుండా, మారు మనసు పొందకుండా, హృదయాన్ని కఠినపరుచుకుంటూ మామూలుగా మరి బాహ్యంగా అందరికీ కనపడేదానికి బైబిల్ తీసుకుని వచ్చి మందిరంలో కూర్చొని మరలా ఇంటికి వెళ్ళి
హృదయం వేయకుండా కఠినంగా ఉంటే హృదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మీకోసం అందజేయబడతా ఉన్నాయి. ఈ చిన్న కూడిక ద్వారా ప్రభు మిమ్మల్ని హెచ్చరిక చేస్తాము. అందుకని బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. కనుక దేవుణ్ణి మానవుడు చూడలేని పరిస్థితుల్లో, దేవుడు ఎవరో ఎరగని పరిస్థితుల్లో ఈ పాపం అనే గోడ ఏమవుతుంది, అడ్డంగా వచ్చింది. అయితే ఎవరు ఆ గోడను కూల్చగలరు చెప్పండి? యెహోషువ దినాల్లో ఆ మందస్సు వార్త ఉండడం ద్వారా ఆ గోడలు ఏమవుతూ వచ్చాయి, కూల్చబడుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీ హృదయం ఎప్పుడైతే మరి నిండు మనస్సుతో ఇస్తారో అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే నిజముగా రక్షిస్తాడు. అంతేకాదు మనకు రక్షణ పొందిన వారికి ఏముంటుంది, జయించే జీవితం, విజయవంతమైన జీవితం, ప్రశాంతంగా ఉంటుంది. హృదయంలో ప్రభు ఉంటాడు, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అంత గొప్ప రక్షణ ప్రభు మానవులకు అందజేస్తాడు. ఇది మొదటి భాగం. ఇంకెవరైనా ఇది ఏదో లేదు చెప్తానే ఉంటారు, మేము వింటానే ఉంటాం కానీ నేటికి హృదయం ఎక్కిపోతే హృదయంలో నెమ్మది ఉండదే ఉండదు. ఉంటుందా? ఉండదు. అందుకే చిన్నపిల్లల పాటలో ఎంత గొప్ప ప్రేమ నెల కాదందు సోదరి, ఎంత గొప్ప ప్రేమ నెల కాదందు సోదరి, ప్రేమతోడ యేసయ్య ప్రాణమిచ్చే నీకై, ప్రేమతోడ యేసయ్య ప్రాణమిచ్చే నీ కొరకై, ఇంత గొప్ప ప్రేమ నెల కాదందువు సోదరి. కోరడు ప్రభువుని ఘనతలను, కోరుచున్నాడు నిన్ను రక్షింపను. కోరడు ప్రభువుని ఘనతలను, కోరుచున్నాడు నిన్ను రక్షింపను. కాదనకారా పరుగెత్తిరా, వేచియున్నాడు నీకై బహు ఓపికగా. కాదనకారా పరుగెత్తిరా, వేచియున్నాడు నీకై బహు ఓపికగా. ఇది మొదటి భాగం. ఇంకెవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచకపోతే మీ హృదయంలో కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మరి ఆయన ఎంత గొప్ప దేవుడు మరి హృదయంలో చోటిస్తే గొప్ప రక్షణ ఉచితంగా ప్రభు ఇస్తుంది. ఇది మొదటి. రెండవది చూడండి, యెషయా ఏమన్నాడు అక్కడ, అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడైనగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచుల దేవాలయము నిండుకొని. కనుక మరి ఇక్కడ మరి దేవుణ్ణి మరి మనం చూడగలమా? 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంది కదా, ఏమైంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఏమి చదువుతాం? అందరం కలిసి చదువుతాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల చెరువుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిననుకుంటుని. చూడండి, యెషయా మరి ఈ దర్శనం చూసిన తర్వాత, ఆ సన్నిధి చూసిన తర్వాత, ఆ కార్యం చూసిన తర్వాత మరి యెషయా ఏమంటా ఉన్నాడు? మంచి మాట అంటున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏమంటాడు చెప్పండి? పలకండి, మీరు పలికితే కదా. ఎండలకు దాహం అయిపోయి అందరూ చెప్పండి ఎలా అంటాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల చెరువుల మధ్య నివసించేవాడను. కనుక నేనేమైపోయాను? నశించి తిని. చూసారా? అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల చెరువుల మధ్యలో నివసించేవాడను, నేను నశించి తిని. అంటే దేవుణ్ణి ఎరిగిన మనము ఏం చేయాలి అంటే మన యొక్క ఆత్మీయమైన క్షీణతను ఒప్పుకోవాలి.
మన ఆత్మీయమైన దరిద్రతలో మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మన యొక్క స్థితిని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. యెషయా ఒప్పుకుంటా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను కదా, అలా చూచాడు కదా, అయినప్పటికీ నువ్వు ఒప్పుకుంటా ఉన్నాడు కదా, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు నేనేమైపోయానో, నశించాను, నేను నశించి తిని కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా అపవిత్రమైన జనుల మధ్యలో నివసిస్తా మరి అనేక సార్లు ఆత్మీయంగా మనం ఏమై ఉన్నాం చెప్పండి, నశించిన వారంగా ఉన్నాం. అందుకే రక్షణ పొందినప్పటికీ మన ఆత్మీయమైన జీవితంలో ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యం. మరి మరి యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడను కదా, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల చెరుల మధ్య ఏమైపోయాను, మరి నశించి తిని. ఈ ఉదయకాల సమయంలో స్త్రీల మీద మనం ఎన్నిసార్లు మనం నశించిన వారు ఉన్నాం. మన ఆత్మీయమైన జీవితంలో ఎంత వాక్యం మన దగ్గరికి వచ్చినప్పటికీ, ప్రభు యొక్క సన్నిధి మనతో ఉన్నప్పటికీ, ప్రభు మనతో నేరుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ అనేక సార్లు మనం అపవిత్రమైన పెదవులు గలవారంగా, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించిన వారంగా, నశించిన వారంగా. ఇది మనం గ్రహించాలి, ఇది మనం ఎరగాలి. బైబిల్లో మనందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు. మరి యెషయా ఏ రీతిగా మరి అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడిని చూచాడో అయితే బైబిల్లో కొంతమంది చూసిన వారు ఉన్నారు. ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు? మనం ముగించుకున్నాం. బైబిల్లో కొంతమంది చూచారు. హాగర్ అనేది సజీవుడైన వారిని నేను చూచి తిని అంటారు. ఆదికాండ 16లో ఉందన్నమాట కదా రాయబడింది. చూడండి ఆదికాండ మరి ఏమంటది, నేను 16వ అధ్యాయం 13 వచ్చింది, చదువుతారా? కనుక చూస్తున్న దేవుడు కనుక చూస్తున్న దేవుడు, అంతేకాదు సజీవుడైన నేను చూచి తిని అంటది ఆగరు. ఎందుకు అంటే మనందరూ తెలుసు ఇక్కడ విషయంలో చిన్న బిడ్డ యొక్క ఏడుపు, ఆమె యొక్క బాధ. అప్పుడు దేవుడి యొక్క స్వరం, దేవుడు ఆగరు నీకేమీ వచ్చింది అంటే తన జీవితంలో వచ్చిన ఆ పరిస్థితుల్లో, తనలో వచ్చిన ఆ కష్టంలో సనుగు గొనుగు కదా, ఆత్మీయ మనబడి ఉంటుంది. చాలా పైకి ఒకవేళ అన్ని కుడికలు మనం హాజరైనప్పటికీ మన పెదవుల ద్వారా మనం ఏం చేస్తాం, అపవిత్రపరచబడతాం, తొందరపడతాం, స్త్రీలం వెంటనే తొందరపడతాం కదా, చాలా ఈజీగా మాట్లాడేస్తాం. అహరోను అక్కగారు ఎవరు? మిరియం. ఆమె ఏంటి, యెహోవా నీతోనే మాట్లాడాడు. ఆమె పెద్ద మెసేజ్ కూడా చెప్పలేదు, కొన్ని మాట్లాడింది, నీతోనే మాట్లాడాడు. ఎందుకు కక్ష అంటే ఆమెకు మోషే సిప్పరం చేసుకున్నాడు, ఇవి నల్లగా ఉంది, ఆయన సుందరుడు. మనందరికీ తెలుసు, ఇంకా సిస్టర్లకు ఎలాంటి అసూయలు ఉంటాయి కదా. ఆ కోపం మీద నా తమ్మునికి ఇలాంటి ఆమె వచ్చింది అన్న కోపంతో యెహోవా నీతోనే మాట్లాడాడు. గమనించండి, మనందరం కూడా స్త్రీలం, బలహీనులం, ఎంత వాక్యం ఉన్నప్పటికీ, ఎంత పరిశుద్ధంగా జీవించాలని మనము కంకణం కట్టుకున్నప్పటికీ మన యొక్క పెదవులు మనలా ఏం చేస్తాయి చెప్పండి, అపవిత్రపరుస్తాయి కదా. అందుకే బైబిల్లో మరి దానికన్నా ముందు ఈ మాట మనం చూసుకుందాం. ఆగర్ అంటా ఉంది, మరి నన్ను చూస్తున్నా వారిని నేను చూచి తిని. దేవుడు ఆగర్తో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఇంకా అనేకులతో కూడా మాట్లాడాడు. ఒక్క వ్యక్తి గురించి మనం చూసుకున్నాం. బైబిల్ న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో మనోహ భార్య ఉంది. వారితో దేవుడు ఏం చేశాడు, మాట్లాడుతూ వచ్చాడు. మనందరికీ తెలుసు వారితో ఎలా మాట్లాడాడో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం
మాట 13వ అధ్యాయం 20 వచనం. 13వ అధ్యాయం 20 వచనం. 13వ అధ్యాయం చదువుతారా? ఎట్లనగా ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఆ, ఆ. చూడండి ఇక్కడ 13వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో మనోహ భార్య వీరికి మరి దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మనందరికీ తెలుసు 20 వచ్చిన ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశముకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహాయుడు అతని భార్య దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. ఈ అధ్యాయంలో మరి మనోహ భార్యతో మాట్లాడుతూ వచ్చిన సంగతి అంతా మనకు తెలుసు. ఎందుకు మనం ఇక్కడికి వచ్చామంటే దేవుడు ఎవరు చెప్పండి? మాట్లాడే దేవుడు, కెరూబుల మధ్యలో నుండి మాట్లాడే దేవుడు, మెల్లమైన స్వరంతో మాట్లాడే దేవుడు. మన మనస్సాక్షి కల్మషంతో వచ్చినప్పుడు దాన్ని కప్పుకొచ్చాడు దేవుడు, హెచ్చరిక చేస్తానే ఉంటాడు. మనందరికీ తెలుసు. ఉదాహరణకు మన యొక్క జీవితంలో దేవుడు ప్రతి విషయం ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతూనే ఉంటాడు. చిన్న కోపాన్ని కూడా మాట్లాడతాడు. నువ్వు కోప్పడచ్చా? నువ్వు అసూయపడచ్చా? నువ్వు ద్వేషించచ్చా? నువ్వు ఇలా తలంచవచ్చా? మనసులో ఇలా మాట్లాడచ్చా? ఏమయ్యా మాట్లాడ కోపం వచ్చింది, కోపం తాళుకోలేకపోతే ఒకసారి స్త్రీలో కదా, కోపం వచ్చినప్పుడు ఏం చేయబోతుంది? కోప్పడి గట్టిగా కేకేసేస్తాం కదా. చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క స్వరం మనం వింటా ఉన్నప్పటికీ, దేవుని సేవిస్తూ ఉన్నప్పటికీ, దేవుని ఎందు విశ్వాసం ఇచ్చినప్పటికీ, దేవుని సన్నిధిలో మరియవలే బోధ వింటా ఉన్నప్పటికీ అనేక సార్లు మనం ఏమవుతాం? తొందర. అవునా కాదా? బైబిల్లో ఇక్కడ రాయబడింది, దేవుడు వీళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు, కార్యం చేస్తూ వచ్చాడు. మనందరికీ తెలుసు. అంటే మన దేవుడు మనల్ని చూచే దేవుడు, మాట్లాడే దేవుడు. బైబిల్లో చాలామందితో మాట్లాడాడు. ఇంకా అబ్రహాంతో మాట్లాడాడు, చాలామందితో మాట్లాడాడు. మరి ఈ యొక్క సందర్భం ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము అంటే, ఈ యొక్క గ్రంథంలో నిజంగా దేవుడు అనేకులతో ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? బైబిల్లో మాట్లాడుతూ వచ్చాడు. ఇంకెవరితో మాట్లాడాడు? ఇర్మియాతో కూడా దేవుడు ఏం చేశాడు? మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడాడా లేదా? ఇర్మియాతో ఏమని మాట్లాడు? చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. 8వ అధ్యాయం 19వ వచనం ఏముంది ఇక్కడ? అందరూ కలిసి చదువుకుందామా? చదవండి. యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయ రూపముల చేతను నాకేళ కోపం తెప్పించిరి. చూడండి, ఇర్మియా గ్రంథం మరి 8వ అధ్యాయం 19వ వచనంలో మరి మనం చదివినప్పుడు, యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా, అన్నీ మనం చూసుకోకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా, ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో నిజంగా మనలో మన దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ రాయబడింది చూడండి, ఏమని రాయబడిందంటే, వారి విగ్రహముల చేతను అన్యమైన మాయ రూపముల చేతను నాకేళ కోపం తెప్పించిరి. ఏ రూపం అంట? ఏ రూపం చెప్పమ్మా? అన్యమైన మాయా రూపముల చేత నాకేలా కోపం తెప్పించిరి. దేవుని అంగీకరించిన బిడ్డలము అన్య జనుల వలె అనేక సార్లు మనం ప్రవర్తిస్తాం. అంటే అన్య జనుల వలె ప్రవర్తించడం అంటే మనం ఏమనుకుంటాం? తెల్ల డ్రెస్సులు వేసుకొని ఉంటేనే అన్య జనులుగా ప్రవర్తించలేదు అనుకోవద్దు.
మన డ్రెస్సుల్లో ఏం లేదు, మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ఊహలు, మన యొక్క భావోద్రేకాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? అన్యమైన మాయ ఏముంది అక్కడ చెప్పండి? మాయ రూపముల చేత నాకేలా కోపం తెప్పించి. దేవుడికి వచ్చే కోపం ఏంటంటే విగ్రహం అంటేనే. మనమేమంటే విగ్రహం అంటే గొడ్రాయి మా ఇంట్లో లేదు, లేకుంటే ఏదన్నా నేనేమన్నా తెచ్చుకున్నానా, ఏమ్మా ఏం తెచ్చుకోలేదు కదా, ఏముంటుంది అనుకుంటాం. అంటే మనందరికీ తెలుసు అంటే ఏంటంటే బాధపడతాం. మరి ఇక్కడ ఏమని? యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుతుంది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయ రూపముల చేతను నాకేలా కోపం తెప్పించిరి. చూసారు? నాకేలా కోపం తెప్పించి అంటే అన్యమైన మాయ రూపముల చేతను నాకేలా కోపము తెప్పించి. దినాల్లో అన్ని జనుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క సహవాసం కొన్ని ఉంటాయి కదా. ఈ మధ్య ఒక అమంట ఉంది, ఈ తిరునాళ్ళు ఏదో జరుగుతూ ఉంటే మరి ఆ తిరునాళ్ళకు వాళ్ళని పిలుస్తారు దేవుని బిడ్డలు. వాళ్ళు అన్నారంట, మేము రాము అన్నాం. రాకపోతే రాకపోయావు కానీ నేను నీకు ఇది అది కొనిస్తా తీసుకోవాలంట. వాళ్ళు నెక్స్ట్ మేము తర్వాత వస్తాము అని చెప్పారు. గమనించండి, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ప్రోత్సాహపరుస్తారు. అందుకే అన్యమైన మాయ విగ్రహముల చేత నాకేలా కోపం పుట్టించి ఆమె రాజు ఆమెను లేకపోయినా. మన లక్ష్యం పొందినప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో మన భావోద్రేకాల చేత, మన కోపం చేత, మన ఈర్ష్య చేత, మన అసూయ చేత మన మానవుల వల్ల సంగతి మర్చిపోయి దేవునికి నిజంగా ఏం పుట్టిస్తాం? మనం చెప్పడమా? కోపం పుట్టిస్తాం. అది ఒప్పుకోవాలి. తండ్రి, నేను మానవ మాత్రాలని. అందుకే ఎవరు ఒప్పుకున్నారు ఆ మాట? యెషయా ఒప్పుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఆ తర్వాత అపవిత్రమైన జనుల మధ్య నేనేం చేశాను? నివసించేవాడు. ఎక్కడ చూసినా దేవుడు ఎరిగిన ప్రజల మధ్యలోనే మనం నివసిస్తూ ఉన్నాం. అందరూ ఎరిగిన వారు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఎవరు లేదు. అంత ఎరగని ప్రజలే. ఎటు చూసినా దేవుని ఎరగని ప్రజలు. అందుకే బైబిల్లో మనందరికీ తెలుసు కదా. మరి అలాంటి వారి మధ్యలో మనం ఏమై ఉన్నాం? నశించుకోవాలి. దేంట్లో నశించాము? ఆస్తి లేదా? ఆస్తి కాదు. అందం లేదా? అందం కాదు. బాహ్య సంబంధం అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు చెప్పండి? ఆత్మీయంగా మనలో క్షీణత ఉంది. అందుకే దాని విషయమై ప్రభు సన్నిధిలో అయ్యా, నిజంగా నేను నశించానయ్యా. దేవుని ఎరగక ముందు మంచిగా ఉన్నాను. ఎరిగిన తర్వాత, నమ్ముకున్న తర్వాత అసూయ ఎక్కువ అయిపోతాడు. కేజీ పెరిగిపోతాడు అసూయ. 1 కేజీ ఉపవాస ప్రార్థన తెచ్చేస్తే 2 కేజీలు హృదయంలో పెడతా ఉంటాయి. అవునా కాదు? ఎంత భక్తి కూర్చుంటాం. కానీ మనం స్త్రీల కనుక చాలా మన హృదయం అంతా ఏమైపోయిందంటే నిజంగా క్షణతలో ఉంది. అందుకే అంత భక్తుడే, అంత మహిమను చూసిన వ్యక్తే నేను నశించి తిని అంటూ వచ్చాను. మనం కూడా ఒప్పుకుందామా వద్దా? ఒప్పుకోవాలి. 2 రెఫరెన్స్ చూసి ముగిస్తుంది. చూడండి, రాయబడతా వచ్చింది. ఏమన్నాడు యెషయా? అయ్యో, నేను నశించి తిని అన్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 20 వచ్చింది. చదవండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 20 వచ్చింది. ముగిస్తాను నేను. యోబు గ్రంథం 9వ అధ్యాయం 20 వచ్చింది. అందరం కలిసి చదువుకుందామా? యోబు గ్రంథం 9వ అధ్యాయం 20 వచ్చింది. చదవండి. దొరికిందా? 9వ అధ్యాయం 20 వచ్చింది. నా వ్యాజ్యం న్యాయమైనను, నా మాటలు నా మీద నేరం మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. ఎంత మంచి మాట చూడండి. యోబుని గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? చెప్పండి. యోబుని గురించి
ఎవరు సాక్ష్యం ఇచ్చారు? మన గురించి ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు సాక్ష్యం ఇవ్వచ్చు. మా అక్క, లేకపోతే మా అమ్మగారు, లేకపోతే మా చెల్లి, మా పిన్ని, మా సహోదరి అనొచ్చేమో. కానీ దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి? ఊజు దేశం అంతటిలో యోబు ఎలాంటి వాడు? యథార్థం ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని ఏం చేశాడు? విసర్జించాడు. అలాంటి సాక్ష్యం ఉంది. అయితే ఇక్కడ యోబు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో యోబు ఏమని ఒప్పుకుంటా ఉన్నాడు? నా వ్యాజ్యము న్యాయమైనను, అంటే నా పట్లాట న్యాయంగా ఉన్నప్పటికీ. కొన్నిసార్లు శ్రీలంగా నేను చెప్పింది కరెక్ట్ అంటాం కదా. ఎందుకంటే మనము శ్రీలంక కనుక ఏం చేస్తాం చెప్పండి? ఏమంటాం? అలాగనే నా వ్యాజ్యం న్యాయమైనను, నా మాటలు నా మీద ఏం చేస్తూ ఉన్నాయి? నేరం మోపుతాడు. ఈ మాట ఎవరు అంటున్నారు? యోబు అంటాడు. నా వ్యాజ్యమేమో న్యాయంగానే ఉంది. ఎవరు మరి స్నేహితులు నాతో వ్యాజ్యం ఆడినప్పుడు కానీ, ఒకవేళ సైతాన్ వ్యాజ్యం ఆడినప్పుడు కానీ, మరి నా రోగం నా మీద వ్యాజ్యం ఆడినప్పుడు కానీ న్యాయంగానే ఉంది. అయితే మాటలు మాత్రం, నా మాటలు నా మీద నేరము మోపు. ఎవరో వచ్చి నేరం మోపరు. ఉదాహరణకు నేను లేటుగా వచ్చినాను, ఏమ్మా టైం ఎంత అని మనము మీరు అన్నంత మాత్రాన మరి ఏదో నేరం మోపినట్టు కాదు. కానీ ఇక్కడ ఏంటి చెప్పండి? నా మాటలు నా మీద నేరము మోపు. ఇది ఒక్కసారి మనము సంవత్సరము ఇది 4వ మాసంలోకి వచ్చాము. మరలా మనము వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏది వదులుకున్నామో దాన్ని మరలా ధరించుకున్నాం కదండి. అంటే మరి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? తీర్మానం చేస్తాం, ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీ కొరకే నేను బ్రతుకుతాను, ఎన్నున్నాను ప్రభా అంటాము. నెల 2 నెలలు అలా గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు 4వ మాసంలోకి వచ్చాం కదా, ఏప్రిల్ మాసంలోకి వచ్చాం. అయితే మరి ఎలాగుండం చూడండి. యోబే అంత భక్తుడు, నా వ్యాజ్యం న్యాయమైనను, నా మాటలు నా మీద నేరం ఇరుగుదుగా. అమ్మ మనమందరం ఎరగాలి, అవును ప్రభువా నా వ్యాజ్యం న్యాయంగానే ఉంది, కానీ నా మాటలు మాత్రం నా మీద ఏం మోపుతున్నాయి చెప్పండి? వద్దులే ఈ వాక్యం రోజు అనుకుంటాను. చెప్పండి, నా మాటలు నా మీద నేరం మోపుతుంది. మనం కూడా ఒప్పుకోవాలి కదా. యోబు ఒప్పుకుంటా ఉన్నాడు. అంతేగా 2వ లైన్ చూడండి. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. అమ్మో, ఎవరన్నారు ఈ మాట? యోబు అన్నాడు. నేను ఎలాంటి వాడను? యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. కనుక ఆయన అన్న కాడ కింద రాయబడింది అని, ఆయన దోషి అని నన్ను నిరూపించును. దోషి అని నన్ను. కనుక మనము దేవుని ఎదుట నిలవగలమా? బోధించే నేను, వింటున్న మీరు, వినబోతున్న వారు దేవుని ఎదుట నిలవగలమా? ఎవరమైనా ఎందుకు నిలవలేము? ప్రభువా దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు? కనుక యోబు ఒప్పుకుంటూ వచ్చాను. 1 వచనం చదవండి. యోబే కాదు, 1 వచనం చదవండి. బైబిల్లో రాయబడింది. అందుకని యెషయా ఒప్పుకున్నాడు, నేను నశించాలని ఒప్పుకుంటూ వచ్చాను. తర్వాత కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 64 8వ అధ్యాయం 8వ వచనం. 64వ అధ్యాయం 8వ వచనం. గట్టిగా చదవాలి. 68 అందరి కలిసి చదువుకుందామా? 64వ కీర్తన 8వ వచనం. వారు కూలెదరు
వారు కూలుటకు వారి నాలుగే కారణం, వారిని చూసి వారందరూ తల ఊచుదు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుగే కారణం. ఏ కారణం అంట? నాలుక. ఈ నాలుక మానసికంట నోటిలో ఉంది, త్వరపడుతుంది. దాని ద్వారా పెదవుల గుండా బయటకు మాట వస్తుంది. అంటే మాట్లాడకుండా మౌనంగా ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు, అనుకుంటారేమో. అంటే మరి బైబిల్లో ఏం రాయబడింది ఇక్కడ అంటే, వారు కూలుటకు వారి నాలుకనే కారణం. కనుక దేవా, నా ఆత్మీయమైన జీవితంలో సంతోషం లేకపోవటకు, లేక వారిని కూల్చబట్టకు నా నాలుగే నాకు కారణంగా ఉంది. నన్ను క్షమించు ప్రభువా. నా నాలుక నాకు ఎలాగుంది? ఆత్మీయంగా కూలిపోవటకు కారణం. ఏది కారణం అంటే నా నాలుకనే, నా పెదవుల నుండి వచ్చిన మాటలే. కనుక నా వ్యాజ్యం న్యాయమైన నా మాటలు నా మీద నేరం మొత్తం ఉన్నాయి. నేను యథార్థవంతుడనను అయినను ఆయన నన్ను ఎలా చేస్తాడు? దోషిగా నిరూపించండి యోగు అన్నాడు. అందుకే ఈ దేవుడు అన్నాడు యోగుతో, నువ్వు పౌరుషం తెచ్చుకొని నేను నడుము మిగించుకొని నేను నీతో ప్రశ్న వేస్తాను, నాకు జవాబు చెప్పాడు. దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రశ్న ఇస్తే ఉపవాస ప్రార్థనలో మనం నిలవగలమా? నిలవలేము. ఎందుకంటే మనం స్త్రీలము. అనేకసార్లు మన పెదవుల్లో వచ్చిన మాటల ద్వారా, మన యొక్క హృదయంలో వచ్చిన మరి మన పోల్చుకోవడానికి మన నాలుకలే కారణం. కనుక ఆ విషయంలో మనం ఒప్పుకోవాలి. ఎందుకు వచ్చాము ఇక్కడికంటే విషయ అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల చెవుల మధ్య నివసించువాడను. నేనేమైపోయాను? నశించి తిని. కనుక నశించాను. కనుక ఈ విషయాలు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ఉంది. లూకాసు సువార్త 19:22 లూకాసు సువార్త 19:22 ఏమో చూడండి. లూకాసు సువార్త 19:22 ఇక రాయబడింది, అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. ఎవరి గురించి అన్నారు? తలాంతులు ఏం చేశాడు? ఆయన భూమిలో ఏం చేశాడు? రుమాలు చుట్టాడు. చూసావా? గాలి ఆడకుండా ఏం చుట్టాడు? రుమాలు చుట్టాడు. కనీసం రుమాలు చుట్టకపోయినా కనీసం ఈ మరి అది ఫలించేదేమో. అయితే ఆయన ఏం చుట్టాడు? రుమాలు చుట్టాడు. అంటే మన తలాంతులు చాలాసార్లు సంఘ క్షేమం కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు కార్యాల కొరకు, ప్రభు ఘనత కొరకు, ప్రభు మహిమార్థమై ప్రభు యొక్క మరి కార్యము భూమి మీద వర్ణించబట్టుకు మనము వాడబడకుండా మన తలాంతుల భూమిలో ఏం చేశాం? రుమాలు చుట్టి దాచిపెట్టేవారు. అంతే కదా. ఆయన ఏమన్నాడు? విత్తని చోటును పోయివాడము కఠినడు గనక నేను ఈ పని చేశాను. అందుకు దేవుడు అన్నాడు, నీ మాటను బట్టి నీకు కనుక దేవుడి పిల్లలంగా ప్రార్థన చేయుటకై, ఈ ప్రార్థన కూడా పెదవుల నుండి వస్తుంది, ఈ నాలుగు ఆడితేనే వస్తుంది, హృదయం నిండితేనే వస్తుంది, దేవుని చూస్తేనే వస్తుంది. అయితే మనం దేవునితో సమ్మతి పడకుండా చేయలేదు ప్రార్థన. ఎందుకంటే మనం ఎవరు? స్త్రీ బలహీనమైన, చెప్పండి, బలహీనమైన ఘట్టం. కనుక ఘట్టం అంటే కుండ కదా. కుండ అంటే ఎట్లుంటుందక్క? రబ్బర్ ప్లాస్టిక్ అయినా మళ్ళీ ఉపయోగం ఉంది, కానీ కుండ పగిలిపోతే వస్తాయా? వేస్ట్ కదా. అంటే స్త్రీ బలహీనమైన ఘట్టం. అయితే ఆ బలహీనమైన ఘట్టంలోని మహిమ ఐశ్వర్యించి దాన్ని మనం చాలా జాగ్రత్తగా కొనసాగించుకోవడం మన బాధ్యతే ఉంది. అందుకనే దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా? యెషయా ఒప్పుకున్నాడు, నేను నశించానని ఒప్పుకుంటూ వచ్చాను. యోబు కూడా ఒప్పుకుంటూ వచ్చాను. ఏమని ఒప్పుకున్నాడు? నా వ్యాజ్యము న్యాయమైనడు, నా మాటలు నా మీద నేరం మోపుతాను. అంతేకాదు, నేను యథార్థవంతుడినైనను ఆయన నన్ను దోషిగా నిరూపించు. అలాంటి భక్తుడే ప్రభు సన్నిధిలో ప్రాధాయపడతా ఉన్నప్పుడు, బ్రతిమాలుకుంటా ఉన్నప్పుడు, విరిగిన మనసుతో వచ్చినప్పుడు దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రభువా నన్ను కూడా క్షమించు ప్రభు అని మనం అడగడం చాలా
ప్రాముఖ్యం. అందుకనే చూడండి, మరి మనందరికీ తెలుసు లేవియా కాండం 16వ అధ్యాయం చూడండి ఒక మాట. లేవియా కాండం 16వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లేవియా కాండం 16వ అధ్యాయం, లేవియా కాండం 16వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట చూడండి. 11వ వచనం అందరం కలిసి చదువుకుందామా? అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించి పాప పరిహారార్థ బలియు కోడెను వధించి. చూసారా ఏం చేయాలి? మరి ఈ యాజకత్వం పనిచేసే మరి ప్రార్థన కొరకు వచ్చిన మనము ఏం చేయాలి అంటే, మరి పాప పరిహారార్థ బలియు ఆ కోడను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయచిత్తము. అంటే యాజకులు ఏం చేస్తారు చెప్పండి? దేవుని బిడ్డలు మరి యాజకత్వ సేవ, ఈ యొక్క ప్రార్థనని సేవ చేయడం వచ్చిన మనము మన నిమిత్తం, మన ఇంటి వారి నిమిత్తం, ప్రజల నిమిత్తం కూడా ఏం చేయాలి? మనము దేవుని దగ్గర అడ్డుపడాలి. మోషే ఏమన్నాడు? ప్రభా ఈ పాపము నాదని ఎంచు. అబీగైలు ఏం చేసింది? దేవా ఈ దోషము నాది అని ఎంచుతా వచ్చు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఆ రీతిగా మనం ప్రార్థన చేసేవాళ్ళము. కొన్ని మాటలు మనకు అర్థమై ఉంటాయి. యెషయా ఏమని ఒప్పుకున్నాడు చెప్పండి? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేనేమైపోయాను? నశించి తిని అంటచ్చు. యోగు కూడా ఒప్పుకున్నాడు. తర్వాత మనం కూలుటకు మన నాలుకలే కారణము అని చూస్తున్నాం. అందుకే ఆ వ్యక్తి కూడా ఏం చేశాడు? ఆ యొక్క రుమాల్లో చుట్టూ ఏం చేశాడు? భూమిలో దాచినప్పుడు దేవుడు అన్నాడు ఏమన్నా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు వచ్చింది అంటించాడు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలోనికి యాజకత్వ సేవ చేయుటకై అడ్డుపడుటకై వచ్చిన మనము మన నిమిత్తం, మన ఇంటి నిమిత్తం, ప్రజల నిమిత్తం మనం ఏం చేయాలి? సమ్మతి పడేవారు మనము ఉండాలి. చివరిగా మరి బైబిల్లో రాయబడింది చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఇంత ఒప్పుకున్న తర్వాత 6వ అధ్యాయం 6వ వచనం చూడండి, రాయబడింది 6వ వచనం చూడండి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని అందరికి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయచిత్తమని నీ దోషము తొలగిపోయేను అనేను. కనుక ఎంతగా ఒప్పుకుంటూ వచ్చాడో దేవుడు యెషయా యొక్క మరి ఆ పెదవులకి ఏం తగిలింది? కారు నిప్పు, పరిశుద్ధమైన ఆ అగ్ని చేత ప్రతి అపవిత్రతను శుద్ధి చేస్తూ వచ్చాడు దేవుడు. అందుకే మరి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చివరిగా ప్రభు ఏమన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం పక్కన ఉంటుందండి. 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవించాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. కనుక ఏం ముట్టాడు దేవుడు? నోరు ముట్టాడు. మనం ఏం ముట్టమంటాం? వా గుండె జబ్బు వచ్చింది ముట్టయ్యా, కిడ్నీ జబ్బులయ్యా ముట్టయ్యా, మరి స్టార్ట్ చేస్తాను వేరే వాళ్ళ విషయమై వారంగా ప్రార్థన చేస్తాం. కరోనా వచ్చింది ముట్టయ్యా, జలుబు వచ్చేసిందయ్యా ముట్టయ్యా అంటాం కదా. అయితే ఇక్కడ దేవుడు దేన్ని ముట్టాడు చెప్పండి? 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగ సెలవించి. ఏం ముట్టాడు దేవుడు? నోరు ముట్టాడు. మన నోటితో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన నోటిని ఏం చేస్తాడు? ముట్టుతాడు, బాగు చేస్తాడు కదా. మనం త్వరపడినా, ఒకవేళ కోప్పడినా, అసూయపడినా, ఒకవేళ మరి అవన్నీ కూడా ప్రభు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. మరి యెషయాను పరిశుద్ధపరిచిన దేవుడు తన బిడ్డలమైన మనల్ని కూడా పరిశుద్ధపరిచి మన జీవితంలో దేవుని కొరకు
మనం జీవించినట్లు ప్రభు వల్ల సిద్ధపరుస్తుంది. ఆ రీతిగా మనం ఒప్పుకొని సమ్మతిపడి ప్రార్థనలో మనం కొనసాగుదాము. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆ రీతిగా జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల గొప్ప తండ్రి, స్తోత్రాలు. బలహీనంగా ఎత్తబడిన ఈ వాక్యం యేసయ్యా, బలమైన దేవుడు మీరు. అనేక హృదయాల్లో మీ యొక్క శక్తిని మీరే ప్రచురపరచు తండ్రి. మీరు ఇచ్చిన కొన్ని మాటలు స్తోత్రాలు. అవును దేవా, యెషయా తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మరి నేను చూచి తిన ఆసీనుడైన వారిని చూచి తిని అంటూ వచ్చాను కనుక ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల మందసం వారి ముందు నడుస్తూ వచ్చిన ప్రయాణం. అంతేకాదు ప్రభు, పరిశుద్ధమైన తండ్రి యెషయా ఏ రీతిగా నీ యొక్క దర్శనాన్ని చూచి వచ్చాడో మేము వింటూ వచ్చాం. మా జీవితాల్లో కూడా మా ప్రియమైన తండ్రి యోగు అంటూ వచ్చాడు, తండ్రి నా వ్యాజ్యం న్యాయమైనను, నా మాటలు నా మీద నెరవేర్చున్నాను తండ్రి. శీలమైన మేము అనేక సార్లు మా నోటి మాటలు తొందరపాటు చేత, కోపం చేత, ఈర్ష్య చేత, అసూయ చేత దేవుని ఎరిగినప్పటికీ అనేక సార్లు ఆత్మీయమైన క్షీణతలోకి వెళ్ళిపోయి నష్టాన్ని దేవా తెచ్చావు. మమ్మల్ని అందరినీ క్షమించండి, పరిశుద్ధపరచండి. వచ్చిన బిడ్డలందరినీ పట్టిస్తూ దగ్గరగా దూరంగా వీక్షిస్తున్న ప్రియమైన బిడ్డల యొక్క భారాలు దొరలించి ఈ ఆత్మీయమైన యాత్రలో జాగ్రత్తగా జీవించడం మాకు నేర్పించున్నాము. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మిగిలిన సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొలుస్తున్నాం తండ్రి, ఆమేన్. నా మాట వినుమని ప్రభువా నేను